హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ను వీఆర్ఏలు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించారు. వందలాది మంది వీఆర్ఏలు నిరసనలో పాల్గొన్నారు. వీఆర్ఏలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. జీవో 81, 81, 85 ప్రకారం కొత్త వీఆర్ఏల నియామకం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రైట్, మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. సో మొత్తానికి మినిస్టర్స్ క్వార్టర్స్ను ముట్టడించే ప్రయత్నం చేస్తున్నదాన్ని పోలీసులు ఎలా చూస్తున్నారు? సో వీఆర్ఏల నియామకంపై ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? అక్కడ ఏంటి పరిస్థితి? సరే, గత 15 నెలలుగా వీఆర్ఏలు ఆందోళన చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఇచ్చినటువంటి జీవోల ప్రకారం నియమించాలి అంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి కొద్ది దూరంలోనే ఆపారు. అయితే మిగతా వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూస్తున్నాం, అరెస్ట్ చేస్తున్నటువంటి వీఆర్ఏ ఉద్యోగులను కూడా చూస్తున్నాము. వారు జీవో 81, 85 ప్రకారం వారి నియామకాలు చేయాలనేటువంటిది అయితే వాళ్ళ డిమాండ్ గా ఉంది. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. చెప్పండి, ఏంటి మీ డిమాండ్? సార్, మాది ఇది డిమాండ్ కాదు. గత గవర్నమెంట్ లో మేము 80 రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వం మాకు 20,580 మందికి మాకు జీవో ఇచ్చింది. అందులో 16,500 మంది వెళ్ళిపోయారు. 3,797 మంది మేము ఇంకా ఈ జీవో ప్రకారం మిగిలి ఉన్నాం. సార్, మాది ఇది డిమాండ్ కాదు, మా హక్కు. మాది ఇది ఒక జీవో ప్రకారం మాకు ఉద్యోగాలు ఏమని చెప్తున్నాం తప్ప మేము రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు తక్షణమే ఇవ్వాలి సార్. జస్టిస్ సార్, మేము అడిగేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 18 నెలల నుంచి తిరగని ఎమ్మెల్యే లేరు, మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు. వాళ్ళందరి దగ్గర తిరిగినా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడిని చేస్తున్నారు వీఆర్ఏ వాళ్ళు. దాదాపు గత ప్రభుత్వం వీరికి ఒక జీవో ఇచ్చింది. జీవో అయితే 81, 85 ప్రకారం వీఆర్ఏ సంబంధించినటువంటి వారసులకు ఉద్యోగాలు, అలాగే దాదాపు 3,797 మంది వీఆర్ఏలకు సంబంధించి వారసత్వ ఉద్యోగాలు కావాలి అనేటువంటిది గతంలో జీవో ఇచ్చింది. అయితే ఆ జీవోను అమలు చేయకుండా తాత్సారాలు చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది దాదాపు 15 నెలలుగా ఎదురు చూస్తున్నా కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది అనేటువంటిది వీఆర్ఏల డిమాండ్. ఇప్పటికే ఇందులో ఎవరైతే జీవోలు వచ్చి ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతో 15 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ అందులో ఇప్పటికే 265 మంది చనిపోయారు. ఇప్పుడు బతుకున్న వారికైనా అయితే ఉద్యోగాలు రావాలి, మేమంతా ఖాళీగా ఉన్నామని చెప్పి భార్య పిల్లలతో కూడా కలిసి ధర్నా చేస్తున్నారు. అయితే ధర్నా చేస్తున్నటువంటి వారందరినీ కూడా రక్షిస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలో కూడా అయితే ఈ ధర్నాకు హాజరయ్యారు. పెద్ద ఎత్తున ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మంత్రుల నివాసం ముందే ఈ ధర్నా జరగడంతో ఒకవైపు భారీగా ట్రాఫిక్ నెలకొనడం, మరోవైపు భారీగా ఆందోళన అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ అయితే చేరుకున్నారు. అయినప్పటికీ కూడా వీరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మంజలైస్ రోడ్ పైనే పూర్తిగా ట్రాఫిక్తో పాటు ఆందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఓకే సాయి కిరణ్.